దగాబడ్డ ప్రతి బిడ్డకు, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు కలవాలే, కలిసి ఇగో ఈ లెక్క చెప్పాలి. ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది, ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి, గుండె గుండెకు, మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు? పెద్ద మనుషులుంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే, ఒక పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే, ముసలయ్య ఉంటే ఆయనకు 4,000 ఇస్తాం. ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా 4,000 ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఇస్తే మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి 24 నెలలు అయింది. ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు, ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసినాం. నెలకు 2,000 రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు, ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది 48,000 రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆడపిల్లలకు చెప్పినారు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల లోపలనే మా గ్యారంటీ ఇగో మేము ఇస్తామన్నారు. 24 నెలలకు 2,500 కూడితే వచ్చినాయా ఒకరికన్నా పైసలు? మహాలక్ష్మి వచ్చిందా? 2,500 వచ్చినాయా? ముసలోళ్ళకు 4,000 వచ్చిందా? మన పిల్లలకు మన నిరుద్యోగ భృతి అన్నారు, అది వచ్చిందా? అగో అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోవాలి. బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి, ఇగో కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు. మహిళలకు 50,000 బాకీ ఉన్నారు, ముసలోళ్లకు 48,000 బాకీ ఉన్నారు. ఈ లెక్క మొత్తం ప్రతి ఇంటికి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.